చిన్ని సీరియల్ ఈరోజు ఎపిసోడ్. శంకర్ బాబాయ్ చిన్ని బాలరాజు కావేరి ఫారెస్ట్ నుండి కారులో బయటకు తీసుకొని వస్తాడు. చిన్ని బాలరాజు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబాయ్ అంటారు. నీవు చేసే ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోము. ఇది సాయం కాదు బాబు, ప్రాయశ్చిత్తం బాబు. మీ విషయంలో నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేశాను. కోర్టులో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. నా బిడ్డని వాళ్ళు కిడ్నాప్ చేసి బెదిరించారు. నేను మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. నేను శిక్ష పడేలా చేశాను. ఈ విషయంలో నేను తప్పు చేశాను. ఈ తప్పును సరిదిద్దుకోవడం కోసం నేను దేవుడిని ప్రార్థించాను. అందుకే నేను నిన్ను కాపాడాను. అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. చిన్ని, నాన్న 14 ఏళ్ళు జైలులో ఉండాలా? నీవు నిర్దోషి అని నిరూపించే అవకాశం లేదా నాన్న అంటుంది. అప్పుడు బాలరాజు, నేను అమ్మ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఒకటి ఉందమ్మా, అది అమ్మ చూసుకుంటుంది అని చెప్పాడు. చిన్ని ఏడుస్తూ, నాన్న, అమ్మ నేను 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాము. అప్పుడు నువ్వు బయట ఉన్నావు. ఇప్పుడు నేను అమ్మ బయట ఉంటాము. ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటావు నాన్న అని బాధపడుతుంది. అప్పుడు శంకర్ బాబాయ్ వచ్చి, జైలర్ గారు రమ్మంటున్నారు బాలరాజు అని అంటాడు. అప్పుడు చిన్ని, కావేరి చాలా బాధపడతారు. అప్పుడు చిన్నితో బాలరాజు, ఏడవకమ్మ, నాన్నకి నువ్వంటే ప్రాణం. కావేరి, నువ్వు కూడా బాధపడకు. చిన్నిని జాగ్రత్తగా చూసుకో కావేరి అని చెప్తాడు. చెప్పి జైలర్ గారి దగ్గరికి వెళ్తాడు. చిన్ని వాళ్ళ ఫ్రెండు సహస్ర టెంపుల్కి వస్తుంది. చిన్ని వాళ్ళ ఫ్రెండు హాయ్ చిన్ని అని అంటుంది. అప్పుడు చిన్ని హాయ్ సహస్ర అని అంటుంది. చిన్ని, నువ్వు ఎందుకు స్కూల్కి రాలేదు చిన్ని నిన్న అని అంటుంది. నాకు జ్వరం వచ్చింది సహస్ర అని అంటుంది. మహి, నీవు స్కూల్కి రాలేదని లంచ్ చేయలేదు అని చెబుతుంది. చిన్ని, నేను ఈరోజు రాను స్కూల్కి, రేపటి నుంచి వస్తాను, మహికి చెప్పు లంచ్ చేయమని అని అంటుంది. సరే చిన్ని అని స్కూల్కి వెళ్తుంది సహస్ర. స్కూల్లో మహిని చూసి, చిన్ని కలిసింది మహి నాకు శివాలయంలో కలిసింది, రేపటి నుంచి చిన్ని స్కూల్కి వస్తుంది అని చెబుతుంది. మహి అది విని, నేను చిన్నిని కలవడానికి శివాలయం వెళ్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి, డ్రైవర్కి శివాలయం దగ్గరికి వెళ్ళాలి, కార్ తీయమని చెప్పాడు. ఓకే అని కార్లో వెళ్తాడు మహి.